హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నేను ఈ వీడియోలో M2 ఇట్స్ నథింగ్ బట్ ODEVC, ఆర్డర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్, ఈ సబ్జెక్ట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తా. ఈ వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూడండి. సో నేను ఈ వీడియోలో ఫస్ట్ పార్ట్ అంటే టూ పార్ట్స్ చేసిన ఈ వీడియోని. ఫస్ట్ సెకండ్ యూనిట్ ఒక పార్ట్లో చెప్తా అండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇంకో పార్ట్లో చెప్తా. సో నేను ఈ వీడియోలో ఫస్ట్ అండ్ సెకండ్ గురించి చెప్పబోతున్నా. నేను ప్రతి ఒక్క ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నా అండ్ ఇంపార్టెంట్ టాపిక్తో పాటు మీరు ఏమేమి చదవాలి, జస్ట్ పాస్ కావడానికి ఏం చదవాలి, ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడానికి ఏమేమి చదవాలో కూడా చెప్తున్నా. ఎందుకంటే మీరు మధ్య మధ్యలో స్కిప్ చేస్తున్నారు. స్కిప్ చేయకుండా వస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో నేను చెప్పే కంటెంట్ ఎక్కడ మిస్ కావద్దు అనుకుంటే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నౌ కమింగ్ టు అవర్ ఫస్ట్ యూనిట్. ఇన్ దిస్ ఫస్ట్ యూనిట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కదా. సో దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఏం లేదు, మనకి ఇచ్చిన ఈక్వేషన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది అది ఎగ్జాక్టా కాదా కనుక్కోవాలి. అది ఎగ్జాక్ట్ అయితేనేమో ఎగ్జాక్ట్ అని రాయాలి, లేకపోతే నాన్ ఎగ్జాక్ట్ చేయాలి. మనకు క్వశ్చన్ని బట్టి మనం ఇచ్చిన టాపిక్ ఏంటో గెస్ చేయాలి ఫస్ట్. మనకు ఇచ్చిన క్వశ్చన్ ఒకవేళ ఎగ్జాక్ట్ అయిందనుకో ఇట్స్ అన్ ఎగ్జాక్ట్ అని రాసేయాలి. లేకపోతే ఇఫ్ ఇన్ కేస్ అది నాన్ ఎగ్జాక్ట్ అయిందనుకో నాన్ ఎగ్జాక్ట్. హియర్ నాన్ ఎగ్జాక్ట్ ఈజ్ నథింగ్ బట్ రెడ్యూజబుల్ టు ఎగ్జాక్ట్. రెడ్యూజబుల్ టు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఒకవేళ నాన్ ఎగ్జాక్ట్ అయిందనుకో దాన్ని ఎగ్జాక్ట్గా కన్వర్ట్ చేసి మనం దాన్ని సాల్వ్ చేయాలి. సో దీంట్లో 4 కేసెస్ ఉంటాయి. ఆ 4 కేసెస్ డిఫరెంట్ కేసెస్లో ఎట్లా మనం సాల్వ్ చేయాలో, మనకి ఎలా క్వశ్చన్ వస్తుందో మనం దాన్ని అనలైజ్ చేసి హియర్ ఈ రెండు ఎగ్జాక్ట్ అండ్ నాన్ ఎగ్జాక్ట్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనకు అది హోమోజీనియసా కాదా అది రావాలి. ఈ హోమోజీనియస్ అండ్ నాన్ హోమోజీనియస్ మీకు 2 మార్క్స్లో కూడా అడుగుతారు, ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం హోమోజీనియసా కాదా కనుక్కోవాలి, దాని తర్వాత ఎగ్జాక్టా కాదా కనుక్కోవాలి. ఇన్ కేస్ నాన్ ఎగ్జాక్ట్ అయినప్పుడు దాంట్లో ఒక 4 కేసెస్ ఉంటాయి. సో ఈ 4 కేసెస్లో ఎట్లా అంటే క్వశ్చన్ని బట్టి మనం అది ఏ కేసో గెస్ చేయాలి. ఆ 4 కేసెస్ ఉంటాయి కదా. ఇన్ కేస్ ఆ 4 కేసెస్లో ఒక క్వశ్చన్ అడిగింది అనుకోండి, అది ఏ కేసుకి సంబంధించిన క్వశ్చన్ అని మనకు కొన్ని ట్రిక్స్ ఉంటాయి, అవి కూడా నేను చెప్తా. సో ఇది చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్ అండ్ నాన్ ఎగ్జాక్ట్ కంప్లీట్ అవుతుంది. దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఇది ఫస్ట్ యూనిట్ కాబట్టి ఫ్రమ్ సెకండ్ ఏబి థర్డ్ ఏబి కదా, సెకండ్ ఏబి థర్డ్ ఏబి. ఇఫ్ ఇన్ కేస్ ఆ 4 క్వశ్చన్స్లలో ఈ 2 మీకు అర్థమైంది కదా, ఈ రెండు వేరే టాపిక్స్ కాదు, రెండు సేమ్ టాపిక్సే బట్ డిఫరెంట్. మనకు సిలబస్లో డిఫరెంట్గా ఇచ్చిండ్రు. మీరు నాన్ ఎగ్జాక్ట్ ఒక్క నాన్ ఎగ్జాక్ట్ నేర్చుకుంటే మీకు ఆటోమేటిక్గా ఎగ్జాక్ట్ చేయడం కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ టూ టాపిక్స్. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ బెర్నౌల్లీస్ థీరం. ఇవి రెండు ఉంటాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి అక్కడ ఉంటుంది. ఇన్ కేస్ మీ ఈ క్వశ్చన్ ఇక్కడ నుండి వచ్చింది అనుకోండి, ఇంకో క్వశ్చన్ మాత్రం ఇక్కడ నుండి బి అనే క్వశ్చన్ మాత్రం ఇక్కడ నుండి వస్తుంది. మీరు వద్దన్నా వస్తుంది. ఎందుకంటే మన కాన్సెప్ట్లో ఉన్న క్వశ్చన్ ఒకటి మొత్తం ఇక్కడ నుండి అయితే ఇంకో బి బిట్ అనేది మాత్రం ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈసారి నేను ఈ బెర్నౌల్లీస్ థీరం వస్తుంది అనుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ అది రాని కండిషన్స్లో మనకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. ఇవి రెండు కూడా అస్సలు విడిచిపెట్టకండి. సో మనం ఇది ఒక పార్ట్ అనుకో. ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అని. నేను చెప్పినట్టు పాత వీడియోలలో కూడా చెప్పినా కదా, మనం ఏదో ఒక టాపిక్ విడిచిపెట్టాలి, లైక్ చాయిస్గా తీసేసుకోవాలి. బట్ అదొక్కటి చాయిస్గా విడిచిపెట్టి ప్రతి ఒక్క టాపిక్ చదవాలి. చదివితేనే మనకి బైక్ వైజ్ స్కోర్ చేస్తాం. సో ఈ ఒక్కటి నేను మీకు సజెస్ట్ చేస్తున్నా, ఒక్కటి చాయిస్ తీసుకోమని చెప్పి. ఎందుకంటే అది కొంచెం టఫ్ ఉంటుంది, కొంచెం అర్థం కాకుండా. అంటే మీ స్ట్రాటజీ అంటే మీరు ఎట్లా చదువుకుంటే మీరు ఇది కూడా సాల్వ్ చేస్తారో అని మీరు అనుకుంటే అది కూడా చదవండి. మ్యాక్సిమం ఇదైతే కొంచెం పక్క పెట్టడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఇవి గన్షాట్గా వస్తాయి కాబట్టి వాటిని నేర్చుకోండి. ఈ క్వశ్చన్ మాత్రం అసలు విడిచిపెట్టదు. ఆ 4 కేసెస్ మస్తు ఈజీగా సాల్వ్ చేస్తారు. సో మీరు ఆ 4 కేసెస్ చదువుకోండి. అవి రెండు చదువుకోండి, ఎందుకంటే ఏది వచ్చేది తెలియదు దాంట్లో. ఇది ఒక ఫస్ట్ పార్ట్ అనుకుంటే మనకు ప్రతి సిలబస్లో 2 పార్ట్స్ ఉంటాయి కదా. ఇదొక పార్ట్ అనుకుంటే ఇవి 2 క్వశ్చన్స్ ఇంకో పార్ట్. ఇది మొత్తం ఒక ఎత్తు అయితే ఇవి రెండు ఒక ఎత్తు. మీకు
నాకు డిఫరెన్షియేషన్ రాదు, నేను కొంచెం వీక్ ఉన్న డిఫరెన్షియేషన్ అనుకుంటే బెటర్ గో టు దీస్ 2 క్వశ్చన్స్. అవి ఏంటి అంటే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఉన్న లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే. ఇవి 2 క్వశ్చన్లు లేని క్వశ్చన్ పేపర్ ఉండదు ఇక ఖచ్చితంగా పార్ట్ బిలా. ఇప్పుడు ఇవి ఆ 2 క్వశ్చన్స్ ఇక్కడి నుంచి వచ్చినాయి అనుకోండి, మిగతా 2 క్వశ్చన్లు మాత్రం ఈ నుంచి వస్తుంది. ఒకవేళ మీకు న్యూటన్స్ ఇవి రెండిట్లో ఏదో ఒకటి అడిగితే మాత్రం 10 మార్క్స్కి అడుగుతాడు, ఇండివిజువల్గా అడిగితే మాత్రం 5 మార్క్స్కి ఈచ్. ఇది 5 మార్క్స్కి ఇది 5 మార్క్స్కి అడుగుతాడు. మీరు ఇవి మొత్తం విడిచిపెట్టినా సరే ఈ 2 టాపిక్స్ మాత్రం అసలు విడిచిపెట్టకుండా చదవండి. ఎందుకంటే గన్ షాట్ వచ్చే క్వశ్చన్స్ ఇవి. చాలా ఈజీగా ఉంటుంది. చిన్న ఫార్ములా ప్రతి ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఒక సర్టెన్ స్టెప్స్ వరకు ప్రతి ఒక్క ప్రాబ్లంలో రాయాల్సిన స్టెప్సే ఉంటాయి. మనం ఫార్ములా వచ్చే వరకు రాయాలి. సో అదొక్కటి మీరు బయటపట్టినారు అనుకోండి, లైక్ బై హార్ట్ చేస్తే మీకు అక్కడనే ఒక 10 మార్క్స్కి ఇస్తే 3 to 4 మార్క్స్ అక్కడనే పడతాయి. ఒకవేళ 5కి ఇస్తే 2 పడతాయి. సో మీరు అది నేర్చుకోండి. అది నేర్చుకుంటే దీంట్లో లా ఆఫ్ న్యాచురల్ డికే దీనిలో ఫార్ములా సిమిలర్గా ఉంటుంది, ఒక చిన్న కరెక్షన్ చిన్న చేంజ్ అయి ఉంటుంది. సో పెద్ద ప్రాబ్లమే ఉండదు. ఇవి 2 నేర్చుకోండి. నేను చెప్పినట్టు ఈ ఫస్ట్ టాపిక్ మొత్తం మీరు చదువుకుంటా అనుకుంటే ఫస్ట్ టాపిక్ మొత్తం చదవండి. లేకపోతే నాకు ఈ డిఫరెన్షియేషన్ అర్థం కాదనుకుంటే ఈ సెకండ్ టాపిక్ 2 క్వశ్చన్లు గన్ షాట్ వస్తే పక్కా చదువుకోరు. ఈ 2 క్వశ్చన్లు అసలు విడిచిపెట్టకుండా చదవండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ యూనిట్. ఇంకేమైనా ఫస్ట్ యూనిట్లో మిస్ అయినవి ఉంటే లైక్ నార్మల్ ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా, దాంట్లో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ నాన్ ఎగ్జాక్ట్లోకి వెళ్ళి 2 మార్క్స్ కూడా దాంట్లోకి వెళ్ళి వస్తాయి. ఒకటి జనరల్ ఫామ్ ఉంటుంది ఒకటి, లైక్ ఎట్లా అంటే ఈజ్ ఈక్వల్స్ టుకి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ చూసుకొని అటు ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఒక ఈక్వేషన్ ఉంటుంది చిన్నది, ఇలా ట్రాన్స్ఫర్ చేయాలి. ఇంకోటి హోమోజీనియస్ అండ్ నాన్ హోమోజీనియస్ అని చెప్పినా కదా, అది కూడా 2 మార్క్స్కి అడుగుతారు. అంతే. ఇది మొత్తం ఆల్ అబౌట్ ఫస్ట్ యూనిట్. లెట్ us go to second unit. Now let us see our second unit. In the second unit, it is completely of second order differential equation and higher order differential equation. సో దీంట్లో మనకు ఫస్ట్ ఉన్నది ఏంటంటే మెథడ్స్ ఆఫ్ వేరియేషన్స్ ఆఫ్ పారామీటర్స్ అని ఉంటుంది. మెథడ్స్ ఆఫ్ వేరియేషన్స్ ఆఫ్ పారామీటర్స్ అంటే దీంట్లో స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఫస్ట్ అకార్డింగ్ టు దీస్ స్టెప్స్, ఇవి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ ఏం చేయాలంటే ఫైండ్ సిఎఫ్ అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనుకోవాలి. ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనుకున్న తర్వాత దట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫార్ములా ఏంటి అంటే C1U + C2V. ఇది సెకండ్ స్టెప్. this is first step, this is second step. థర్డ్ ఏం చేయాలి? థర్డ్ ఫైండ్ UV' - VU' కనుక్కోవాలి. దెన్ నెక్స్ట్ లెట్ YP అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ ఫార్ములా ఏంటి అంటే AU + BV. ఎక్కడ వేర్ A ఈక్వల్స్ టు -ఇంటిగ్రేషన్ ఆఫ్ VR/UV UV' - VU' ఇంటూ DX. సేమ్ బీకి మైనస్ తీసేస్తే అది ఫార్ములా. దెన్ మనకు జనరల్ సొల్యూషన్ ఏంటి అంటే Y ఈక్వల్స్ టు, ఓకే, మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మెథడ్ ఆఫ్ వేరియేషన్స్ ఆఫ్ పారామీటర్స్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఇవే స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ని బేస్ చేసుకొని మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. దిస్ ఈజ్ సెకండ్ యూనిట్ కదా. సెకండ్ యూనిట్ అంటే 5AB 2 3 4 5 4AB 5AB 4AB ఆర్ 5AB కదా, వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ మనకి పారామీటర్స్ నుంచి చూసుకుంటే ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉన్నది. వీ హ్యావ్ ఓన్లీ 4 క్వశ్చన్స్. ఈ 4 క్వశ్చన్స్ అక్కడ దిగుతాయి అంతే. మీరు దీంట్లో నుంచి ఏదో ఒకటి చాయిస్ తీసుకున్నా కూడా మిగతా అటెంప్ట్ చేయవచ్చు. మీరు ఇక్కడ ఇది ఫస్ట్ క్వశ్చన్ కదా, ఇక్కడ ఈ ఫస్ట్ క్వశ్చన్ ఒకటి నేర్చుకొని సెకండ్ కూడా నేర్చుకోండి. సెకండ్ అది ఈ సెకండ్లో ఏంటిదంటే ఏముండవు. Y ఈక్వల్స్ టు ఇన్ కేస్ Y ఈక్వల్స్ టు e⁴ అయితే ఆ ఫామ్లో ఉన్నప్పుడు ఎట్లా మనం ఫస్ట్ మీరు ఏ క్వశ్చన్ చూసుకున్నా కూడా లాస్ట్కి జనరల్ సొల్యూషన్ రావాలి. జనరల్ సొల్యూషన్ రావాలంటే మనకి ఏమేమి కావాలి? YC కావాలి, YP కావాలి. సో మనం దీని నుంచి YP కనుక్కోవాలి అండ్ YC కనుక్కోవాలి. రెండు కనుక్కున్న తర్వాత రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకు లాస్ట్ సొల్యూషన్ వస్తుంది. సో దీంట్లో ఈ కండిషన్స్ ఉంటాయి. ఒకవేళ e⁴ కండిషన్లో ఉంటాయి మనకు జనరల్ సొల్యూషన్ ఏమొస్తుంది. అండ్ ఒకవేళ sin AX అయితే
ఏమొస్తుంది, కాస్ ఏఎక్స్ అయితే ఏమొస్తుంది, ఈడియో పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ వి అయితే ఏమొస్తుంది, అండ్ ఎక్స్ ఇంటూ వి అయితే ఏమొస్తుంది, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ కే ఉంటే ఏమొస్తుందో ఇట్లా వీటి గురించి రాయాలి. దీనిలో ఉన్నది ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. సి పారామీటర్స్ నుంచి ఒక క్వశ్చన్, దీని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అండ్ లెగెండర్స్ ఈక్వేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, క్యాషే యూలర్ ఈక్వేషన్ ఉంటుంది, దీనిలో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నేను మీకు ఏమో సజెషన్ ఇస్తా అంటే, సి ఫస్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఇవి రెండు అయితే ఖచ్చితంగా చదవండి. ఇవి రెండు ఈజీగా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి. ఇవి రెండు క్వశ్చన్స్ ఖచ్చితంగా చదవండి. దీనిలో ఉండాలి ఏదో ఒకటి, మీకు ఇష్టం ఉన్నది విడిచిపెట్టండి, మీకు కావాల్సింది చదవండి. మ్యాక్సిమం ఇవే 4 క్వశ్చన్స్ ఉన్నాయి, వీటి నుండి వస్తాయి. ఇంకోటి ఉంటుంది, ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అని ఉంటుంది, అది మ్యాక్సిమం 2 మార్క్స్కే అడుగుతాడు. ఇన్కేస్ చిన్న కొంచెం టైం ఉంటే అది కూడా చూడండి. మ్యాక్సిమం మనకు వచ్చే క్వశ్చన్లు ఈ రెండింటి నుంచే వస్తాయి. సో మీరు నేను ఇచ్చిన ఈ 4 టాపిక్స్లో 3 మాత్రం ఖచ్చితంగా చదవాలి. ఈ 3లో ఏ ఒక్కటి మిస్ చేసినా కూడా మీరు 5 మార్క్స్ మిస్ అవుతారు. ఒకవేళ మీరు జరిగిన ఈ 2 క్వశ్చన్లు ఒకటే క్వశ్చన్లు వస్తే మీకు ఏం కాదు, బట్ ఆల్టర్నేట్గా బి క్వశ్చన్లో కానీ ఇంకా వేరే క్వశ్చన్లో కానీ ఈ రెండింటి నుంచి వస్తే ఇబ్బంది పడతారు. సో మీరు ఖచ్చితంగా ఈ 3 టాపిక్స్ చదవండి. దీంట్లో నేను చెప్పింది అర్థమైంది కదా. పారామీటర్స్ ఇస్తే ఈ స్టెప్స్ అవే స్టెప్స్ ఉంటాయి, మీరు ఎటు చూసుకున్నా కూడా అవే స్టెప్స్ని బేస్ చేసుకొని రాయాలి. ఈ స్టెప్స్ మీరు రాసుకోండి కదన్నా, ఇవే స్టెప్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయ్యి లాస్ట్కి జిఎస్ వస్తాయి, జనరల్ సొల్యూషన్ కదా రాయాలి. సో దీంట్లో కూడా అంతే. కాకపోతే మీరు ఆ కండిషన్ని బేస్ చేసుకొని ఎట్లా సాల్వ్ చేస్తారో రాసిన తర్వాత జిఎస్ ఈజ్ నథింగ్ బట్ జనరల్ సొల్యూషన్, y = yc + yp. వచ్చిన వైసీని వైపీని యాడ్ చేస్తే మనకు వచ్చేది జనరల్ సొల్యూషన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెకండ్ యూనిట్. So this is all about first and second unit of important questions in M2. ODVCలో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్ మొత్తం కవర్ చేసిన నేను ఈ వీడియోలో. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ చెప్తా, మీరు ఆ వీడియో కూడా చూడండి. సో ఈ వీడియో చూసినాక ఆ వీడియో కూడా చూస్తేనే మీకు కంప్లీట్ సిలబస్ మొత్తం కవర్ అవుతుంది. సో నేను చెప్పినా కదా ఏమేమి యూనిట్స్ చదువుకోవాలో చెప్తాను. మీరు ఫస్ట్ చదువుకోవాల్సింది 4th యూనిట్, దెన్ నెక్స్ట్ సెకండ్ తర్వాత థర్డ్కి పోవాలి, తర్వాత 5th, తర్వాత 1st పోండి. ఇక్కడ మీకు 1st, 5th దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు. మీరు ఆల్టర్నేట్గా ఫస్ట్ చదివినా ఏం కాదు, 5th చదివినా ఏం కాదు. సో ఫస్ట్ ఈ 3 అయితే 4th, 2nd అండ్ 3rd ఇవి ఇట్లా చూసుకోండి, చాలా ఈజీగా ఉంటాయి. సో నేను నెక్స్ట్ వీడియోలో 3rd, 4th, 5th గురించి కూడా వాటిలో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ చెప్తా. అండ్ దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.